తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టుడుతోటి ఒక్కో కాడ సీట్ల కోసం శీకలు పట్టుకొని కొట్టుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఏపీలో కూడా అట్లాంటి సీన్లే కనిపిస్తాయా ఏందని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంకో ఫ్రీ బస్సు పెట్టి 3 రోజులైంది గంతే. అప్పుడే సీట్ల కోసం బస్సులో అమ్మలక్కలు ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నారో చూడండి. వామ్మో సిగ్గు లేదు అనుకుంటా చిన్నగా లొల్లి పెట్టుకుంటలేరుగా. ఏ ఉండండి అక్కలు, ఏం లొల్లి ఎవరు చెప్పినా ఆగుతలేరు కదా అన్నట్టు ఫ్రీ బస్సుల గురించి బీజేపీ లీడరు మాధవిలత మేడం ఏమో అన్నదినండి. పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్ ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? ఇన్నర అనుల్లా కొలువులు లేవు ఏం లేవు గానీ ఫ్రీ బస్సు పెడితే ఎందుకు? ఆ ఫ్రీ బస్ ఎక్కి ఆడోళ్ళు ఏడికి పోవాలి? టిఫిన్ పట్టుకొని పోయి బస్ ఎక్కి తిని రావాలనా అంటున్నది. మరిగా ఏపీలో ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ముందు ఎన్ని లోలు చూడాల్సి ఉంటుందో ఏమో. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.